రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక అభివృద్ధి సాధించేలా సరికొత్త సాగు విధానాలు, అభ్యుదయ రైతుల అనుభవాలు ప్రసారం చేస్తున్న నేలతల్లి కార్యక్రమం ఈరోజు కూడా సేంద్రియంగా ఉత్పత్తి చేయబడిన నానో ఎరువులు వినియోగిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్న రైతుల అనుభవాలను తీసుకొచ్చింది. చూసేద్దాం పదండి. వ్యవసాయంలో నూతన పద్ధతుల వినియోగం ఎంతో ముఖ్యమని అంటున్నారు ఈ రైతు. అందులోనూ వరి పండించేవారు విత్తన శుద్ధి నుంచి నూతన పద్ధతులు అవలంబిస్తే అత్యధిక దిగుబడులు పొందవచ్చని అంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఎకరాకు 50 బస్తాల ఆరోగ్యకరమైన వరి పంటను పండించి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్న ఒంగోలు జిల్లా రైతు బండారు రామారావు అనుసరించిన నూతన వ్యవసాయ పద్ధతులేంటో చూద్దాం. అతను దేశీయ అత్యున్నత సంస్థలో ఎన్నో సేవలందించిన వ్యక్తి. ఆ రోజుల్లోనే ఎంఫిల్ చదివి పెద్ద ఉద్యోగం చేసిన వ్యక్తి. అయితే ఆరోగ్యం సహకరించగా జాబ్కి రిజైన్ చేసి సొంత ఊళ్ళో స్థిరపడ్డారు ప్రకాశం జిల్లా సాలిపేట గ్రామానికి చెందిన బండారు రామారావు. అప్పటినుంచి తన సొంత పొలంలో వ్యవసాయం చేస్తున్నారు. స్వతహాగా నూతన పద్ధతులపై అవగాహన ఉన్న రైతు రామారావు వ్యవసాయంలో కూడా నూతన పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు. వీరి ప్రధాన పంట వరి. ప్రతి ఏటా మొదటి పంట వరి, రెండో పంటగా అపరాలు పండిస్తారు. ఇటీవల రైతులు ఆరోగ్యకరమైన పంటలు పండించడమే ధ్యేయంగా ఆర్గానిక్ పద్ధతులు అవలంబించడం రైతు రామారావు గారిని మరింత ఆకర్షించింది. అప్పటినుంచి ఆర్గానిక్ వ్యవసాయం మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా ఆర్గానిక్ ఫర్టిలైజర్లో రామారావు గారిని బాగా ఆకర్షించింది నానో గోల్డ్, ధరణి శుద్ధి. ఈ సేంద్రియ ఎరువుల్లో ఒకటైన ధరణి శుద్ధి భూమిని గుల్లబార్చి నీటి వ్యవస్థతో పాటు వేరుకు సైతం కావలసిన ఆక్సిజన్ను అందిస్తూ కాండాన్ని బలపరచడంలో ఎంతగానో తోడ్పడుతుందని ఆయన సూచిస్తున్నారు. నా పేరు బండారు రామారావు. మాది సాల్పేట గ్రామం, రావూరు రెవెన్యూ, గుడ్లూరు మండలం, ప్రకాశం జిల్లా. తర్వాత ఉద్యోగం వస్తేనే పాండిచేరి, నెయ్వేలి దగ్గర ఓఎన్జీసీలో అందరు కాంట్రాక్ట్ బేస్లో చేశాను. లాస్ట్ 20 years చేశాను. దాంట్లో ఈ 20 yearsలో ఆరోగ్యం సహకరించబోలేకి అక్కడి నుంచి జాబ్ రిజైన్ చేసుకొని మా సొంత ఊరైన సాలిపేట రావూరుకు వచ్చేసి వ్యవసాయం 4 ఎకరా ఉంటే ఆ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను ఇక్కడ. లాస్ట్ 20 సంవత్సరాల నుంచి ఈ పొలంలోనే వరి కానీ ఏదన్నా రెండో పంటగా పత్తి, పిల్లి మీసర, శనగ ఇవంతా వేసుకుంటూ సాగిస్తూ ఉన్నాను. మాకు ప్రధాన పంటగా వచ్చేసి వరి ఎక్కువ సాగు చేస్తుంటాము. మొన్న ఒక 2-3 సంవత్సరాల కింద దాకా బీపీటీలు, నెల్లూరు జీలకర్ర ఇవన్నీ రకరకాలుగా వేస్తున్నాము. అని అందులో బీపీడీలు వచ్చేసి ఎక్కువ ఖర్చుతో కూడిన పని అయ్యింది. అదిగాక కోసిన దాకా మందులు కొట్టడం, మందులు వేయడము, కోసే టైంలో కూడా మందులు కొట్టి మళ్ళీ కోయాల్సి వస్తుంది. దాని గురించి రీసెంట్గా ఒక 4 సంవత్సరాల నుంచి షుగర్లెస్ అని చెప్పేసి ఇది కొత్త వంగడం వచ్చింది. దాన్ని వేస్తున్నాము. పోయినసారి నేను షుగర్లెస్ వేసాను. 2 ఎకరాలు షుగర్లెస్, 2.5 ఎకరా నెల్లూరు జీలకర్ర వేసాను. షుగర్లెస్ బాగానే 38-40 గ్రామోషన్ నాకు పండింది. రేటు కూడా బాగుంటుంది. షుగర్లెస్ అనే దానికి రేటు కూడా బాగుంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ ఉపయోగిస్తున్నారు ఇక్కడ. స్పాట్ క్యాష్ కూడా కట్టి తీసుకెళ్తున్నాను. మిగతా ఓట్లు ఏంటంటే సైడ్ ఇస్తున్నారు, 1 month 2 నెలలు టైం ఇస్తారు. అందుకని చెప్పి ఎక్కువ షుగర్లెస్ ఉపయోగిస్తున్నారు. గతంలో రైతు రామారావు గారు కెమికల్ ఫర్టిలైజర్స్ వాడేవాడినని, అయినా దిగుబడులు అంతగా వచ్చేవి కావని, రసాయన ఎరువులు కూడా 26 నుంచి 30 కట్టలు వాడేవాళ్లమని, కానీ ఫలితం ఉండేది కాదని అంటున్నారు. ఆర్గానిక్ లోకి మారిన తర్వాత అంటే గత 2 సంవత్సరాల నుంచి మంచి ఫలితాలు వస్తున్నాయని, ధరణి శుద్ధి, నానో గోల్డ్ వాడటం వల్ల ఏడాది సగానికి పైగా మందు కట్టల వాడకం తగ్గిందన్నారు. నానో గోల్డ్ ఫర్టిలైజర్ ను విత్తనం శుద్ధి చేసే సమయంలో తగు మోతాదులో కలిపి విత్తన శుద్ధి చేసి నారు వేసినప్పుడు, నాట్లు వేసినప్పుడు అలా అంచెలంచెలుగా పిచికారీ చేసుకున్నట్లయితే పంట బలంగా ఉండడంతో పాటు దిగుబడులు అధికంగా వస్తాయని రైతు రామారావు అనుభవపూర్వకంగా చెబుతున్నారు. నానో గోల్డ్ అని అది పోయిన సంవత్సరం కొంచెం తక్కువ వాడాను, ఒక 2 times వాడాను. పోయినసారి కూడా రిజల్ట్ బాగానే వచ్చింది. ఇది నానో గోల్డ్ వాడటం వల్ల విత్తనం బాగా పుష్కలంగా వస్తుంది, తాలు తగ్గుతుంది, అదిగాక షైనింగ్ వస్తుంది, షైనింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి ఇలా ఉంది విత్తనం, మంచి షైనింగ్లో ఉంది. కలుపులు కూడా అది పురుగు మందు కూడా చాలా తక్కువ వాడాల్సి వస్తుందన్నమాట. కూడా
నానో గోల్డ్ కూడా వాడాను. దాని తర్వాత ముందల ఫస్ట్లో విత్తనం నాటుకు పోసుకునేటప్పుడు విత్తనంలో నానో గోల్డ్ వేసి 24 hours నానబెట్టి దాని తర్వాత నార్మల్ చల్లుకున్నాను. దాని రిజల్ట్ ఎలా ఉందంటే అసలుకి ఏ విత్తనం వీరు బాకుండా మొలుస్తుందన్నమాట. అదేవిధంగా నేను ఎకరాకి 1/2 kg లెక్కన అన్నారు. నేను కేజీ లెక్కన విత్తన శుద్ధి ధరణి శుద్ధి భూమిలో ఉపయోగించేసి దుక్కి చేశాను. దీన్ని వచ్చేసి 2 సార్లు ఉపయోగించుకున్నాను నేను. ఫస్ట్ టైం వచ్చేసి దుక్కులో వేసాను. దాని తర్వాత రెండో టైము ఒక నెల తర్వాత యూరియాలో కలిపి ఎకరాకి కేజీ లెక్క నేను ఉపయోగించేసాను. దానివల్ల ఏంటంటే కింద ఏరు వ్యవస్థ బాగా నీకు పుష్టిగా ఉంటుంది. కింద ఉన్న ఎరువు సారా మొత్తం తీసుకొని వరి కానీ ఏదైనా సరే పుష్కలంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. పోయినసారి ఎరువు గట్టలకి 2 times ఎరువులు వాడాను. దానికి 18,000 చిల్లర అయింది దానికి. ఈసారి 2 times వాడాను. 2 times వాడాను. 8 గంటల కన్నా 16 గంటలు అయినాయి. ఈసారి నేను ధరణి శుద్ధి 2 సార్లు, దీన్ని నానో గోల్డ్ని 2 times వాడాను. ఎన్పీకే వచ్చేసి 2 times వాడాను. నాకు మటుకు దీన్ని ఉపయోగించడం వల్ల మోంపిప్పి కానీ కింద పిలకలు చేయటం కానీ బాగా వచ్చింది. పురుగు తక్కువ, పురుగు మందు తక్కువ వాడాము దీన్ని వాడటం వల్ల. పిలకలు కూడా బాగా చేస్తుంది, బాగా దృఢంగా ఉంటుంది. కర్ర మటుకు దృఢంగా ఉంటుంది. గింజ మటుకు తాలు కూడా చాలా నీకు ఒక 2% 3% ఉంటుంది. 2% కానీ 3% కానీ ఉంటుంది. అందుకని దీన్ని వాడటం వల్ల చాలా మంచి జరిగింది నాకు ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం 38-40 వచ్చింది. ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 45 దాటచ్చు అనిపిస్తుంది నాకు ఎకరాకి. నానో గోల్డ్ ఉపయోగిస్తే అదేవిధంగా ధరణి శుద్ధి కూడా ఉపయోగించండి. నేను చెప్తున్నాను కదా, రైతుగా ఉపయోగించాను, ఫలితాలు బాగున్నాయి. ఖర్చు తక్కువ, ఆర్గానిక్ ప్రొడక్ట్ కాబట్టి మంచి బాగుంటుంది. ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అయినటువంటి నానో గోల్డ్ ధరణి శుద్ధితో అధిక దిగుబడులు సాధిస్తున్న రైతు రామారావు వరిలో విత్తన శుద్ధి నుంచి పంట వచ్చే వరకు నానో గోల్డ్ ధరణి శుద్ధినే వినియోగించారు. దీంతో వరి కంకులు పటిష్టంగా వచ్చాయని, వెన్ను సైజు కూడా ఎప్పుడూ చూడని విధంగా పెద్ద సైజులో వచ్చిందని, గింజ తాలు శాతం అస్సలు లేదని ఒకంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. నానో గోల్డ్ మామూలుగా విత్తనంలో ఒకసారి వాడాను. తర్వాత నారేసిన 15 రోజులకి ఇంకోసారి వాడాను. దాని తర్వాత 50 రోజులకి ఇంకోసారి వాడాను. అప్పుడు ఏంటంటే లేత పైరు కాబట్టి లీటర్కి వచ్చేసి 5 ml లెక్కన పైరు పెరిగే కొంది కొంచెం పెంచుకుంటా డోసు ఎకరానికి లీటర్ లెక్కన వాడాము. అదేవిధంగా ధరణి శుద్ధి కూడా 3 సార్లు నేను వాడాను. ఫస్ట్ దుక్కులు వేసాము. తర్వాత అదే నానో గోల్డ్ వేసేటప్పుడే ఒక 2 days అటు ఇటుగా మళ్ళీ యూరియాలో కలుపుకొని వేసుకున్నాము. లైట్ యూరియా కలుపుకోవచ్చు, లేకపోతే ఇసుకలో కలుపుకొని వేసుకోవచ్చు ధరణి శుద్ధిని. మూడో టైం వచ్చేసి 50 రోజులు దాటిన తర్వాత ఒకసారి వేసాను. ఈ ధరణి శుద్ధి వేయటం వల్ల 1-2 మొక్క పెట్టిన చోట 35-40 పిలకలు వస్తున్నాయి. వేరు వ్యవస్థ బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నా పైరు చూడండి, ఇంత గాలి కొట్టినా కానీ నా పైరు వేరు శుద్ధి బాగుండటం వల్ల ఇంత మటుకు పడలేదు. కంకి పుష్టి బాగుంది, వేరు వ్యవస్థ బాగుంది. దానివల్ల నాకు ఇంత మటుకు వరి పడలేదు. ఇంత గాలి కొడుతున్నాయి, చుట్టుపక్కల కూడా చాలా పడిపోయి ఉన్నాయి. అందరూ దోమ పోటు వచ్చిందని చెప్పేసి దోమ పడిందని చెప్పేసి అందరూ మందులు క్లియర్గా కొడతా ఉన్నారు. ఈ ధరణి శుద్ధి ప్లస్ నానో గోల్డ్ వాడటం వల్ల నీకు ఆ కర్ర నీకు బలిష్టంగా తయారైపోతుంది. బలిష్టంగా తయారైపోయి దోమ రావడానికి ఆస్కారం లేకుండా చేస్తుంది అనమాట. అందుకని ఆర్గానిక్ ప్రోడక్ట్ అయిన నానో గోల్డ్, నానో కేర్, కేసీపీకి ఇవన్నీ ఉన్నాయి. ఆర్గానిక్ సంబంధించినవి ఇవన్నీ వాడి మనకేంటంటే భూమి బలానికి పనిచేసాయి అన్నమాట. అవన్నీ కెమికల్ లేకుండా వాడేసి భూమిని నిస్సారవంతం చేసుకునే బదులుగా సారవంతమైన భూమి ధరణి శుద్ధి ఇవన్నీ వాడుకొని
భూమిని సారవంతంగా చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. వరి సాగులో విత్తనాన్ని వేసుకునేటప్పుడు విత్తన శుద్ధిలో నానో గోల్డ్ ఉపయోగిస్తే పంట నాణ్యతతో పాటు పుష్టిగా బలంగా వస్తుందని, ప్రస్తుతం అందరూ కెమికల్ ఫర్టిలైజర్స్ విరివిగా వాడటం వల్ల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సేంద్రియ ఎరువులైన నానో గోల్డ్ ధరణి శుద్ధి వాడితే ఇటు పంటకు అటు భూమికి ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు రైతు రామారావు. వరి పంటలో నానో గోల్డ్ను ఏ విధంగా వాడుకోవాలి, నానో గోల్డ్తో విత్తన శుద్ధి ఎలా చేయాలి, విత్తన శుద్ధి అయిన తర్వాత ఆ సేంద్రియ ద్రావణాన్ని ఏం చేయాలి అనే విషయాలు దశల వారీగా ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి దశలో 1 కిలో విత్తనాల్లో 10 మిల్లీలీటర్ల నానో గోల్డ్ ద్రావణాన్ని కలిపి 12 గంటలు నానబెట్టాలి. మరుసటి రోజు ఆ నీటిని నారుమడిలో పోసుకోవాలి, బయట పారబోయకూడదు. రెండవ దశలో నారుమడి కోసం దమ్ము చేసిన పొలంలో లీటర్ నీటిలో 5 ml నానో గోల్డ్ కలిపి పొలంలో స్ప్రే చేసుకోవాలి. ఇక మూడవ దశలో నారుమడిలో నారు మొలక వచ్చాక 5 రోజులకొకసారి చొప్పున 3 సార్లు లీటర్ నీళ్లలో 5 మిల్లీలీటర్ల నానో గోల్డ్ కలిపి స్ప్రే చేసుకోవాలి. ఇక నాలుగో దశలో నాట్లు వేయడానికి ముందు దమ్ము చేసిన పొలంలో లీటర్ నీటిలో 5 ml నానో గోల్డ్ కలిపి పొలం మొత్తం స్ప్రే చేసుకోవాలి. ఇక 5వ దశలో 15 రోజులకోసారి లీటర్ నీళ్లలో 5 మిల్లీలీటర్ల నానో గోల్డ్ కలిపి 3 సార్లు తప్పనిసరిగా పిచికారీ చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ సార్లు స్ప్రే చేసుకున్నా మంచిదేనని నిపుణులు సూచిస్తున్నారు. నేను ఈ నానో గోల్డ్ ధరణి శుద్ధి వాడటం వలన ఈ సత్వ మందులో కూడా తేడా వచ్చింది. పోయినసారి 3 సార్లు వాడాను, 3 సార్లు సత్వ మందు వేసాను. 24-27 కట్టలు దాకా అయినాయి 4 ఎకరాల మీద. ఇప్పుడు 16 కట్టలే అయినాయి. ఈ నానో గోల్డ్ శుద్ధి వాడటం వల్ల, ధరణి శుద్ధి వాడటం వల్ల దాంట్లో కూడా వ్యత్యాసం తగ్గిపోయింది. దాదాపు 7-8 గంటలు నీకు వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. దాదాపు అంటే ఒక ట్రిప్కి వచ్చేసి 7-8 వేలు వ్యత్యాసం కనిపిస్తుంది. 5 వేలు పైన కనిపిస్తుంది దాదాపుగా. అదిగాక ఈ నానో గోల్డ్ ఈ ధరణి శుద్ధి వాడటం వల్ల విత్తనం వచ్చేసి మంచి రంగు, పిలకలు కానీ వేయటం కానీ దానికి దీనికి చాలా తేడా ఉంది. దాంట్లో వచ్చేసి కంపేర్ కూడా చేస్తున్నాము. దాంట్లో వచ్చేసి తాలు కానీ నల్ల నొక్కు కానీ ఇవన్నీ తగులుతున్నాయి. నానో గోల్డ్ వాడిన తర్వాత నా దాంట్లో అసలుకి తగలలేదు. అంత మంచి రంగులో ఉంది. నా పైరు మొత్తం చాలా రంగులో ఉంది. పక్క పొలానికి నా పొలానికి నానో గోల్డ్ వాడిన ధరణి శుద్ధి వాడిన దానికి తేడా చూపిస్తాను. ఎందుకంటే చాలామంది ఇది దారిగా వెళ్ళేది అటు ఇటు వెళ్తూ ఉంటారు జనాభా మొత్తం, మాకు కింద నుంచి పైకి తిరుగుతూ ఉంటారు. వాళ్ళు అన్నారు, ఏం వాడారయ్యా మీరు, ఈ విధంగా కలర్ బాగా రంగు మీద ఉంది, చేను కూడా పడలేదు అని చెప్తే నాకు డౌట్ వేసి పక్క పొలానికి వెళ్ళి ఈ వాళ్ళ కంకులు నా కంకులు తెచ్చుకొని చూసుకున్నాను. తాలు కూడా నా దాంట్లో చాలా తక్కువగా ఉంది. ఎంత 2% ఉంటుంది అనిపిస్తుంది నాకు. వాళ్ళ దాంట్లో మనకు చాలా కొంచెం తాలు ఎక్కువ అనిపిస్తుంది. ఇది ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. ఆ కంకి సైజు కూడా చూడండి, ఒక జాన కంటే ఒక 1 ఇంచు ఉంది. ఇది జాన కంటే 1 ఇంచు ఉంది. పైన మొత్తం తాలే కనిపిస్తుంది. బరువు కూడా చాలా తక్కువ అనిపిస్తుంది కంపేర్ చేసుకుంటే. ఇది కొంచెం వెయిట్ లెస్గా ఉంది. చూడండి, తాలు నల్ల నొక్కు వచ్చి తాలు గింజలు ఇవన్నీ ఉన్నాయి. ఇంటికి బ్లాక్గా ఉంది, అవి నల్ల నొక్కు వచ్చేసింది అనమాట. ఇప్పుడు అదేవిధంగా నానో గోల్డ్ ధరణి శుద్ధి వాడిని చూడండి, దాదాపు జాన కంటే ఒక 2-2.5 ఇంచు పెచ్చుంది. తాలు గింజ అసలు కనబడటం లేదు. అది కాక ఈ నల్ల నొక్కు కానీ ఏమీ లేదు. పొడువు పాటికి పొడవు ఉంది, బరువు పాటికి బరువు ఉంది. నాకు దీనివల్ల వాడటం వల్ల మంచి జరిగింది కానీ చెడేం జరగలేదు. చాలా మంచి జరిగింది. ఏంటంటే ఎరువుల్లో తగ్గింది, ప్లస్ గ్రోత్ కూడా బాగా వచ్చింది కాబట్టి నాకు మంచిగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి
వెయిట్ కూడా అవతల దాన్ని కంపేర్ చేసుకుంటే చాలా బరువు అనిపిస్తుంది కూడా మన కంకి. ఈల్డ్ శాతం కూడా బాగుంది. నాణ్యతతో కూడిన వ్యవసాయం చేసినప్పుడే అద్భుతమైన ఫలితాలు వస్తాయని అంటున్నారు రైతు రామారావు. కాండం పుష్టిగా ఉండడం వల్ల గాలులు వీచినా పంట పడిపోదని, మా పక్క పొలాల్లో పంటలు చిన్నపాటి గాలికే వాలిపోతున్నాయని చెప్పారు. అందరూ ఆర్గానిక్ వ్యవసాయంలోకి రావాలని, విషపూరిత మందుల వాడకం తగ్గించి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ప్రజలకు అందించాలని ఆయన తోటి రైతులకు సూచిస్తున్నారు. 15 ఎకరాల రైతు సురేష్ బాబు సేంద్రియ ఉత్పత్తులైన నానోగోల్డ్, నానోకేర్, ధరణి శుద్ధి ఎరువులకు ఆకర్షితులయ్యారు. తాను సాగు చేసిన పత్తి, మిరప పంటల్లో నానో ఎరువులు వాడి అద్భుతమైన దిగుబడులు సొంతం చేసుకున్నారు. వరి, పత్తి సాగులో ఏ సమయాల్లో ఈ ఎరువులు వాడారు, పత్తి సాగులో ఈ సేంద్రియ ఎరువుల వల్ల ఎలాంటి మార్పులు గమనించారో చెబుతున్నారు రైతు సురేష్ బాబు. ఇక అదే కోవలో ఆర్గానిక్ ఎరువులను వాడుతున్నారు రైతు సురేష్ బాబు. తనకున్న 15 ఎకరాల్లో కొంత పొలంలో పత్తి, మిర్చి వేశారు. పంటలు వేసిన మొదటి దశ నుంచే ఆర్గానిక్ ఎరువులైన ధరణి శుద్ధి, నానోగోల్డ్, నానోకేరు వాడుతూ వస్తున్నారు. తన పొలానికి ఇతర పొలాలకు చాలా తేడా ఉందని, అద్భుతమైన పంటను చూస్తున్నామని, మునిపెన్నడూ లేని విధంగా దిగుబడులు వస్తున్నాయని రైతు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆర్గానిక్ ఉత్పత్తులైన నానోగోల్డ్ ఎరువులు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయని సురేష్ బాబు అంటున్నారు. సురేష్ బాబు తిరుపతి జిల్లా పెలకూరు మండలం. మాకు 15 ఎకరాల పొలం ఉంది. మిరప వచ్చి 4 ఎకరాలు వేసాము, పత్తి 3 ఎకరాలు వేసాము. నానోగోల్డ్ యూట్యూబ్లో చూసి తెచ్చుకున్నాము. అది 1.5 ఎకరా 1.5 లీటరు 15 పంపులకు కొట్టాం. సాయంకాలం 4 గంటల పైన కొంచెం బాగా పచ్చదనం బాగా వచ్చింది. ఇంట్లో ఏం పురుగు గిరుగు ఏం లేదు, నీట్గా ఉన్నది. ఇప్పుడు బాగా వచ్చింది నానోగోల్డ్, నానోకేర్ వాడినాక. ఇప్పుడు ఎక్కువ ఇది పురుగు మందులు కొట్టేది, దీంతో కొంచెం కొట్టినా కవర్ అవుతుంది. పచ్చదనం చెట్టు బాగా వస్తుంది. ఇది నానోగోల్డ్ 500 ఎకరాకి 1.5 ఎకరా, అది 3 ఎకరాలకు 3 లీటర్లు తెచ్చుకొట్టాము సార్. మళ్ళీ 2 సార్లు కొట్టినప్పుడు పూత, పురుగు, ఏలు, కాయి, చెట్లు పచ్చదనం బాగా వస్తుంది. దిగుబడి కూడా బాగా పెరుగుతుంది. హైట్ బాగా వచ్చింది, ఇంకా పెరుగుతుంది. బాగా నీట్గా ఉన్నది తోట. పూత కానీ పురుగు కానీ ఏం లేదు, నీట్గా ఉన్నది. ఈ ఆకులకు కానీ మచ్చ కానీ ఏం లేవు. మిరప సాగులోనూ సేంద్రియ ఎరువులైన నానోగోల్డ్, ధరణి శుద్ధి వినియోగించారు రైతు సురేష్ బాబు. గత సంవత్సరమే ఈ సేంద్రియ ఎరువుల సమాచారం సేకరించి తన పొలాల్లో పంటలకు వాడుతూ వస్తున్నారు. మిరప పంటలో ఈ ఎరువులు వాడకం వల్ల విపరీతమైన కాపొచ్చిందని, ఇతర రైతుల పొలాల మాదిరి తన పొలంలో తామర పురుగు బెడద కనిపించలేదని అంటున్నారు ఈ రైతు. ఈ సేంద్రియ ఎరువులు తన పొలాలకు ఊహించిన రీతిలో ఉపయోగపడుతున్నాయని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది 3 ఎకరాలు మిరప వేస్తున్నాము. ఇప్పుడు నానోకేరు కొట్టిన తర్వాత కొంచెం కాపు, వానలకు పోయినాయి. మళ్ళీ అన్నీ కొట్టిన తర్వాత కాపు, పూత బాగా వచ్చింది. పంట సైజు నేను 4కి 4 వేసాము, కమ్మేస్తున్నాయి. పంట కాలం వచ్చి ఇప్పుడు నవంబర్లో వేసాము. ఇంకా బాగా పచ్చదనం బాగా ఎగురు వస్తుంది. ఇంకా కాస్తాయి, ఇంకా ఒక 7 నెలలు. అది ఈ జూలై దాకా కాస్తాయి చెట్లు. ఈ కాయ కోసేసి మళ్ళీ మందులు కొడితే కాస్త చెట్లు బాగున్నాయి, తెగుళ్ళు లేకుండా నీట్గా ఉన్నది తోట. కాపు బాగా వచ్చింది. దిగుబడి కూడా ఈ సంవత్సరం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ రకరకాలుగా మందులు వాడినాము, అది తామర పురుగు కంట్రోల్ కాలేదు. మళ్ళీ యూట్యూబ్లో చూసి ఆన్లైన్లో ఇది నానోకేరు, నానోగోల్డ్ కొట్టాము. బాగా నీట్గా అది కొంచెం కంట్రోల్ అయింది, కాపు బాగా పట్టింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 2వ స్టెప్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ 3వసారి, ఇప్పుడు నేను 3 సార్లు కొట్టున్నా, ఇంకా 4వసారి కొట్టాలా. వేసి మళ్ళీ వాన పడింది కొంచెం లైట్గా. బాగా చెట్లు బాగా వచ్చినాయి. పచ్చదనం ఇగురు కానీ కాపు కానీ బాగా పచ్చదనం, తెగులు ఏం లేదు. నీట్గా కాయ సైజు కూడా బాగా వచ్చినాయి. 4కి 4 అడుగులు దూరం వేసాము. బాగా కోత కాపు బాగా వచ్చాయి.
ఇప్పుడు మళ్ళీ రెండో స్టెప్పింగ్లో ఉంది. ఇది ఫస్ట్ స్టెప్ అయింది, రెండో స్టెప్కి వస్తూ ఉన్నది. ఫస్ట్ 3 ఎకరాలకు 6 లీటర్లు కొట్టాం ఒక ట్రిప్కి. ఇప్పుడు మామూలుగా వచ్చి ఇప్పుడు మిర్చి పొలంలో సాయంత్రం టైంలో కొట్టాం. నానో కేరు నానో గోల్డ్ కలిపి 3 సార్లు కొట్టున్నాం ఇప్పటికి. ఇప్పుడు కొడితే 4వసారి కొట్టాలా. ఇది ఇప్పుడు కొట్టాలి, ఇంకా నీళ్ళు తడేసి కొట్టాలా. రెండో స్టెప్పింగ్ వస్తూ ఉన్నది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. 4 అడుగులు పెట్టాము. బాగా మా ఇది కూడా 4 ఫీట్లు పెరుగుంది వెనక ముందు. ఎప్పుడు సాగు చేసే మిర్చి పంటలోనూ ఈ సేంద్రియ ఉత్పత్తులు వాడినట్టు రైతు చెబుతున్నారు. గత సంవత్సరం తన ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని ఈ ఆర్గానిక్ ఉత్పత్తులు వాడానని పంట దిగుబడులు బాగున్నాయని అంటున్నారు. రైతులందరూ తప్పనిసరిగా ఈ సేంద్రియ ఎరువులైన ధరణి శుద్ధి, నానో గోల్డ్, నానో కేర్ పంట ప్రతి దశలోనూ నిర్భయంగా వాడుకుని చక్కటి దిగుబడులు పొందాలని సూచిస్తున్నారు. అదే మిరపలో ఫస్ట్ ఎక్స్పోనస్ అవి కొట్టాము. మళ్ళీ 3 రోజులు కూడా అది కంట్రోల్ అయ్యేది కాదు. ఇప్పుడు మళ్ళీ ఇది నానో కేరు నానో గోల్డ్ కొట్టినాక మిరపలో కాపు బాగా వచ్చింది, ఒక నీట్గా వచ్చింది, చెట్టు పచ్చదనము, నీట్గా కాయి సైజు బాగా వచ్చింది, తెగుళ్ళు లేదు, తోట నీట్గా పచ్చదనంగా ఉంది. బాగానే పనిచేస్తుంది. నానో కేర్ వచ్చి ఒక పంపుకి 100 ml వేసాము, తైవాన్ పంపుకి కొట్టాం. నానో గోల్డ్ కూడా 100 ml వేసి 2 కలిపి కొట్టాము. చెట్టు బాగా పచ్చదనం వచ్చింది. మా ఊర్లో అందరికన్నా నాకు కొంచెం పర్వాలేదు. మిర్చి రైతులు నేను కొట్టిన తర్వాత అందరూ తీసుకెళ్ళి కొట్టారు. వాళ్ళకి కూడా ఇప్పుడు మళ్ళీ పచ్చదనం వచ్చి మళ్ళీ పూత కాపు వస్తుంది. వాళ్ళు మళ్ళీ కొట్టాలని అడుగుతున్నారు. నీట్గా చూడండి, ఆకు ఎట్ట పచ్చదనం, తెగులు గిగులు ఏం లేదు. బాగా ఇప్పుడు ఇగురు వచ్చి మళ్ళీ సెకండ్ స్టెప్ వస్తూ ఉన్నది. ఫస్ట్ స్టెప్ కాసేసింది, ఇప్పుడు ఇంకా రెండో స్టెప్లో ఉన్నది. ఇప్పుడు అది ఫస్ట్ మేము ఎక్కువగా కెమికల్ వాడాము, అయినా రిజల్ట్ చెట్లు అట్టే అణిగిపోయేది. మళ్ళీ నానో కేర్ కొట్టినాక ఈ పూతల పురుగు ఆ పచ్చదనం వచ్చి కంట్రోల్ అయ్యి మళ్ళీ దిగుబడి వచ్చి మళ్ళీ చెట్లు మళ్ళీ బాగా ఎదుగుదల వస్తూ ఉన్నాయి. బాగా మళ్ళీ సెకండ్ స్టెప్ రెడీ అవుతూ ఉన్నాయి. మంచిదే, అందరూ మేము రైతు కాబట్టి వాడు చూసినాము, బాగానే వచ్చింది. అందువల్ల నేను దీన్ని చెప్పదలుచుకున్నాను. బాగానే పంట బాగా వచ్చింది, ఎదుగుదల వచ్చింది, కాపు బాగా పట్టింది. అందువల్ల వాడదగ్గ ఉంది ఇది. చూశారు కదా, ఇది ఈనాటి నేల తల్లి కార్యక్రమం. మరింత వ్యవసాయ సమాచారం కోసం HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.